ఇక పంచాయతీలకు 3,000 కోట్లు నిధులు విడుదలకు కేంద్రం ఓకే. దశల వారీగా రిలీజ్ వివరాలు తెలపాలని రాష్ట్ర సర్కార్కు కేంద్రం లేఖ. ఇక జర సర్పంచులు నిధులు వస్తున్నాయంట, జర చూసుకోండి. ఇక రాష్ట్రంలోని పంచాయతీలు కొత్త శోభను సంతరించుకోనున్నాయి. ఇంతకాలం గ్రామ పంచాయతీలకు నిలిచిపోయిన ఫైనాన్స్ కమిషన్ నిధులు విడుదల చేసేందుకు కేంద్రం అంగీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్టు తెలుస్తున్నది. రెండేళ్ల క్రితం వరకు వచ్చిన నిధుల ఖర్చుల వివరాలు సమర్పించాలని కోరినట్లు తెలిసింది. దీంతో పంచాయతీరాజ్ శాఖ అధికారులు కేంద్రం అడిగిన సమాచారాన్ని పంపే పనిలో బిజీగా ఉన్నది. 2-3 రోజుల్లో ఆ వివరాలు పంపే ప్రక్రియ పూర్తవుతుందని, ఈ నెలాఖరు నాటికి పంచాయతీలకు కేంద్ర నిధులు అందుతాయని ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి వెల్లడించారు. ఇంతకాలం పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో దాదాపు 3,000 కోట్ల కేంద్రం నిధులు పెండింగ్లో పడ్డాయి. ఇటీవల సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ పూర్తయి కొత్త పాలక వర్గాలు ఏర్పడడంతో నిధులు ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. దీంతో పెండింగ్ నిధులను 8 పెట్టు. మరి ఇప్పుడు సర్పంచ్లందరూ కొంచెం ఆశాభావం ఉంటుంది ఇప్పుడు ఈ వార్త చూస్తే. దశల వారీగా నేరుగా గ్రామ పంచాయతీల అకౌంట్స్లోకి జమ చేసేందుకు కేంద్రం ఓకే చెప్పిందట. ఇక చకచక పనులు. ఇంతకాలం కేంద్రం నుంచి నిధులు నిలిచిపోవడంతో గ్రామాల్లో చాలా పనులు పెండింగ్లో పడ్డాయి. పారిశుద్ధ్యం, లైటింగ్ ఏర్పాట్లు, జీతాలు చెల్లింపుల కోసం స్పెషల్ ఆఫీసర్ల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని గ్రామాల్లో స్పెషల్ ఆఫీసర్లు అప్పులు చేసి గ్రామానికి కావాల్సిన అవసరాలు తీర్చేవారు. ఇప్పుడు కేంద్రం నుంచి నిధులు విడుదలకు అడ్డంకులు తొలగిపోవడంతో ప్రతి నెల గ్రామాలకు కావాల్సిన ఖర్చులకు ఇబ్బందులు ఉండవని అధికారులు ఆశిస్తున్నారు. మాజీ సర్పంచుల బకాయిలు. బీఆర్ఎస్ హయాంలో సర్పంచులు సొంత నిధులతో గ్రామాల్లో పలు అభివృద్ధి పనులు చేశారు. ఈలోపే సర్కారు మారడం, సర్పంచుల పదవీ కాలం ముగియడంతో ఆ పనులకు బిల్లులు ఇప్పటి వరకు చెల్లించలేదు. పెండింగ్ బిల్లులను రిలీజ్ చేయాలని మాజీ సర్పంచులు పలుసార్లు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పుడు కొత్త పాలక వర్గాలు రావడం, కేంద్రం నుంచి ఫండ్స్ రిలీజ్లకు క్లియరెన్స్ రావడంతో ప్రభుత్వం తమ పెండింగ్ బిల్లులు చెల్లిస్తుందనే ఆశలో మాజీ సర్పంచులు ఉన్నారట. పాపం మరి వీళ్ళకి ఇస్తారా ఇయ్యారనే చూడాలి. ఎందుకంటే ప్రభుత్వాలు మారినాయి కాబట్టి మరి మాజీ సర్పంచులకు వాళ్ళు పెట్టిన బిల్లులు ఇస్తారా లేకపోతే ఏం చేస్తారనేది చూడాలి. ఇక మాజీ సర్పంచ్లకు పక్కన పెడితే ప్రజెంట్ ఉన్న సర్పంచ్లకు అయితే జర ఆ బిల్లులు వస్తే ఒక్కొక్కడు 50 లక్షలు ఖర్చు పెట్టింది కాబట్టి 50 లక్షల నుంచి ఇక్కడ సంగారెడ్డి జిల్లాలో 17 కోట్లు ఖర్చు పెట్టిండే సర్పంచ్. మరి మీరు నమ్మరు. కనకమామిడి అనే ఊరు ఉంటుంది ఇక్కడ మొయినాబాద్ దగ్గర. కనకమామిడి అనే ఊర్లో ఒక్కొక్క వార్డు మెంబర్ 8 నుంచి 10 లక్షలు ఖర్చు పెట్టిండు. ఓ సర్పంచ్ అభ్యర్థి ఓటుకు 10,000 నుంచి 15,000 ఇచ్చాడు. 10,000 నుంచి 15,000 ఇచ్చిండు కనకమామిడి అనే విలేజ్లో మొయినాబాద్ మండలం చేవెళ్ళ నియోజకవర్గం. ఎంత దోసుకుంటాడు ఇక ఎవరు 2 1 ఎకరం కబ్జా పెడితే అయిపోయాయి. అంతే అటు సైడు కామనే అది.